నిన్న మేము కూడా సుమారు బుద్ధి చెప్తాం ఎంతమంది అసలు. ఉన్నారు హైందవి గారు అక్కడ? అంటే దా బస్తీ వాసులు గాని, అమ్మవారిని నమ్ముకున్న భక్తులు గాని ఎంతమంది ఉన్న పరిస్థితి చూసారు మీరు? దాదాపు ఒక 5, 6 వేల మంది దాకా వచ్చారండి. అసలు హ్మ్. ఎట్లొచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలీదు. హ్మ్. వాస్తవానికి మేము ఒక 10 మంది, 20 మంది అక్కడ ఆ! ఉండి గ్యాదర్ మీడియాతో అయినారు. మాట్లాడుతున్నాము, గ్యాదర్ హ్మ్. అయ్యాము. అది వేరే. ఆఫ్టర్ దట్ బోనాలతో పాటు వచ్చినటువంటి భక్తుల సంఖ్య ఘోరం అసలు. హ్మ్. మేము ఎంతమంది వస్తూనే ఉన్నారు. ఈ సాయంత్రం వరకు బోనాలు వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, వస్తూనే హ్మ్. ఉన్నాయి అంటే, నువ్వు ఇంకా మీకు అర్థం కాకపోతే హ్మ్. అంతకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరనిపిస్తది హ్మ్. నాకైతే. ఇంకా మీ అంత దరిద్రులు ఇంకెవరు లేరు. హ్మ్. అసలు ఈ తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలకి. హ్మ్. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ మనోభావాలను మీరు దృష్టిలో పెట్టుకొని, ఇప్పటికైనా మీరు కళ్ళు తెలవకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గూడా ఒక మహిళనే. హ్మ్. ఆ మహిళ గూడా పూజలు అక్కడి చేస్తది. మేయర్ గూడా మేయర్ కాంగ్రెస్. గూడా మహిళనే. హ్మ్. ఆడ నిలబడి కూలగొట్టించిన ఆమె గూడా మహిళనే. హ్మ్. మరి వీళ్ళందరూ గూడా హిందువులు గాదా? మరి వీళ్ళేమన్నా వీళ్ళకు ఇంకేమన్నా ఉందా? వీళ్ళ మతంలో ఏమైనా కల్తీ ఉన్నట్టుంది. వీళ్ళ హ్మ్. పుట్టుకలో కల్తీ ఏమైనా ఉందో తెలీదు హ్మ్. మరి. మేమక్కడ పోరాటం చేస్తా ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా మహిళలే.